సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిని సందర్శించిన అధికారులకు పలు సూచనలు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం. నేతన్న చౌక్ వద్ద బీఆర్ఎస్పీ నాయకులు నిరసన. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో అర్ధరాత్రి వాహనాలు ఢీకొనడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం. బద్దిపోచం ఆలయంలో శ్రావణ సోమవారం సందడి. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటుగా ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా ఎల్లారెడ్డిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు హాజరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి తదితర అంశాలపై ఆరా తీశారు. చేయుత నూతన ఫంక్షన్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయుత ఫంక్షన్ కోసం కావలసిన వివిధ ధృవీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటుగా ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ఆయా మండలాల ప్రజలు తమ మండలాల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడాన్ని ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 21 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది అని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా
సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలాగా చూస్తామని ఎస్పీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించారు. మండల పరిధిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ల సివిల్ సప్లై, జీసీసీ, బ్యావరేజ్, డాల్ మిల్లులు, గిడ్డంకులు, వ్యాపార సంస్థలు, బజార్ ముఠా, కోల్డ్ స్టోరేజ్లు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, రైల్వే, సిమెంట్, స్టీల్ హమాలీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు, ఆర్థిక సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు, హమాలీ సంఘ ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. అదేవిధంగా సమాజంలో సకల ప్రజలకు సరుకులు అందించడంలో హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇంత చాకరీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం హమాలీల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికుల కోసం ప్రత్యేకంగా హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, హమాలీ కార్మికులందరికీ కూడా హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ హామీలు నేటికి అమలు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు సావనపల్ల రాములు, జిల్లా ఉపాధ్యక్షులు ఎలిగేటి రాజశేఖర్, మాసం సురేష్, గురజాల శ్రీధర్, మార్కండే నరసయ్య, ఎల్ రాజు, శ్రీనివాస్, భూపతి, సవనపల్లి ప్రభాకర్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా హమాలీ కార్మిక సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టింది. మేము అధికారంలోకి వస్తే హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీగానే మిగిలిపోయింది. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిన హమాలీ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడము సిగ్గుసేటు. వెంటనే హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే హెల్త్ కార్డులు అందించాలి, ఉచిత వైద్యం అందించాలి. అట్లాగే ప్రభుత్వం హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అట్లాగే ఐకేపీ సొసైటీలో పనిచేసే కార్మికులకు క్వింటాల్కి 60 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే 55 సంవత్సరాల నిండా కార్మికునికి 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే ప్రభుత్వము ఈ సమస్యలలో స్పందించి సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కూడా చేసి మా హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇంకా అధికారంలో వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నది. ఎలక్షన్ల ముందు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఆ హామీని మర్చిపోయిండు. అలాగే హమాలీ సమస్యలపై వెంటనే పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని కార్మిక శాఖ మంత్రి ఆ మధ్యలో ఓ మాట మాట్లాడిండు. హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిండు. అదేవిధంగా మీరు కూడా వెంకటస్వామి గారు హమాలీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. హెల్త్ కార్డులు ఇవ్వాలి. హమాలీ పని చేసే ప్రతి కార్మికునికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అలాగే ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యం కల్పించాలని, పని దగ్గర సౌకర్యం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హమాలీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మరి హమాలీ కార్మికులు మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఎన్నికల్లో హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డు ముఖ్యంగా హమాలీ కార్మికులకు సమస్యలు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసిన ప్రధానమైన డిమాండ్లు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో హమాలీలు పనిచేస్తున్న వారిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమంటున్నాం. మా కార్మికులకు సంబంధించి పని ప్రదేశాల్లో ఏదైనా జరగడానికి అర్థం జరిగి కాలు చెయ్యి విరిగిపోతే మరి వారిని పట్టించుకునేటువంటి నాదులు లేని పరిస్థితుల్లో ఆ పని ప్రదేశాల్లో యాక్సిడెంట్కి గురైతే మరి 25 లక్షల ఎక్స్గ్రేషియా మరి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము చేస్తున్న దీక్షల దగ్గరకు వచ్చినటువంటి హమాలీ కార్మికుల దగ్గరకు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులారా, మేము ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమంటా ఉన్నాం. మరి ఇప్పటికైనా అమలు చేయాలి. మా కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం.
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రవి గౌడ్ మండిపడ్డారు. విద్యార్థుల భోజనంలో పురుగులు రావడంపై ప్రశ్నించిన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం బెదిరించడం దురదృష్టకరమన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు విద్యార్థులను భయపెట్టడం సిగ్గుచేటన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేని పరిస్థితి ఉంటే రాష్ట్రంలోని మిగతా విద్యార్థులు పరిస్థితి ఏంటి అని కంచర్ల రవి గౌడ్ ప్రశ్నించారు. విద్యార్థుల భోజనంలో నిర్లక్ష్యానికి కారణమైన అధికారులు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, బక్కని వేణు యాదవ్, హర్షిత్, సాత్విక్, విష్ణు, వినయ్, రిషిత్, అభి, సిద్ధార్థ, సాయి, నవీన్, రాజు, మహేష్ పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలే ఆయన ఇలాకాలనే మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం జరిగింది. ఆ విద్యార్థులు అక్కడ ఉన్న పాఠశాల హెచ్ఎంకు అలాగే ఆ సిబ్బందికి చూపెట్టడం జరిగితే అక్కడ హెచ్ఎం గారు మీరు ఖచ్చితంగా తినండి, నోరు మూసుకొని తినండి బెదిరించారు. కానీ అక్కడ విద్యార్థులు మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఎక్కడ పోలీసుల కేసులు పెడతారేమో అని ఆ రోజు మొత్తం పస్తులు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారే కాన్స్టిట్యూన్సీ ఇలాకల్లే ఇలాంటి జరిగితే రాష్ట్ర పరిస్థితి ఏందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి 3 సంవత్సరాలు గడిచినా తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు హాస్టల్లో కానీ మన ప్రభుత్వ పాఠశాలలో కానీ విద్యార్థులను చదివే విద్యార్థులంతా పేద విద్యార్థులే. పేద విద్యార్థులు అంటే మీకు ఇంత చులకననా అని మేము అడగడం జరుగుతుంది. ఎక్కడ నాణ్యమైన ఆహారం లేదు, ఎక్కడ మీరు అన్ని వసతులు కల్పించలేరు. పూర్తిగా మీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. విద్యార్థులు ఏదైనా విద్యార్థి సమస్యలపై ఎక్కడ అడిగినా మీరు కేసులు నమోదు చేయడం జరుగుతుంది, పోలీసులతో భయపెట్టడం జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన డిమాండ్లు అలాగే ఆహారం అందించాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం చేనేత చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇదేనా విద్యార్థుల పాలిట మీరు శాపంగా మారింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులతో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎంత మెరుగైన ఆహారం అందించారో ఒకసారి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు ఒక్క ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందని ఒకసారి గ్రహించాలని ఇక్కడ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థి తల్లిదండ్రులకు ఒకసారి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు మీ ఇలాకల్లే ఇలాంటి జరిగితే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని మీ సందర్భంగా అడగడం జరుగుతుంది. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగినా అక్కడ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మన హాస్టల్లో దాదాపు ఫుడ్ బాగలేక ఎంతో మంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరిగింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కనికరం లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోకపోతేనే ఇలా మళ్ళీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఫస్ట్ అక్కడ జరిగింది ఏంటిదని అధికారులపై చర్యలు తీసుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థుల ఐక్యత, నిర్లక్ష్యం ప్రభుత్వమా, నిర్లక్ష్యం ప్రభుత్వమా, నిర్లక్ష్యం ప్రభుత్వమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో
జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నిర్లక్ష్యపు ప్రభుత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థుల ఐక్యత ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ ఖబర్దార్ ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం ఖబర్దార్ జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థులతో జలగాడు తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై 2 వాహనాలు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా విద్యుత్ పోల్ విరిగి కరెంటు తీగలు రోడ్డుపై పడ్డాయి. గ్రామంలో 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని గ్రామస్తులు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనం సిరిసిల్ల నుండి జిల్లాల వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఇక విద్యుత్ పోల్ విరగడంతో కరెంటు తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న NPDCL అధికారులు విద్యుత్ తీగలను రోడ్డుపై నుంచి పక్కకు జరిపి అమర్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 40,000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని NPDCL తంగళ్లపల్లి మండల AE మధుకర్ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఎవరు మాదేవాళ్ళే మాదేవాళ్ళు మాదే సార్ బండిలు ఉన్నాడా నేనే అదే మాదంటే నాకు కూడా అనిపిస్తుంది కదా ఎవరని అరే రామా వాళ్ళిద్దరు దాక్కునొచ్చారు దొక్కకుండానే మధ్యలో గిట్ట కాలు పెట్టుకుంటూ వచ్చారు. లేదు పోవాలిగా మరి జారుతుందిగా నువ్వు ఎటు పోతాను వెళ్ళేవు వాడు జారుతుంది మరి ఆడ అయినా ఇంటికి పో తీసుకొని పో ఆగు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థాన అనుబంధ ఆలయం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి క్షేత్రస్థాయిల ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రావణ సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలోని క్యూ లైన్లు, సీసీ రోడ్ల వద్ద ఏర్పాటు చేసిన షెడ్లను ఈవో పరిశీలించారు. హోంగార్డులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఎవరిని ఎగ్జిట్ ద్వారం గుండా లోపలికి అనుమతించవద్దని, కేవలం నిర్ణీత ప్రవేశ మార్గ ద్వారానే క్రమ పద్ధతిలో భక్తులకు పంపించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో పట్టణం వేసుకునే భక్తులకు కలిసి సిబ్బంది ఎవరైనా అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా భక్తుల నుంచి ఆక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆలయ పరిసరాలు 24 గంటలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని గుర్తు చేశారు. ఆలయంలో ఎక్కడైనా భక్తులను డబ్బులు అడిగినట్లు తెలిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, తద్వారా బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎస్పీఎఫ్ సిబ్బందికి సూచించారు. భక్తులు సమర్పించిన ఓడిబియ్యం, నిల్వ ఉంచిన సంచులను ఈవో స్వయంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఈవో వెంట ఏఈఓ లక్ష్మణరావు, సీనియర్ అసిస్టెంట్ శ్యామ్, జూనియర్ అసిస్టెంట్ లింగయ్య, ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిని సందర్శించిన అధికారులకు పలు సూచనలు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం. నేతన్న చౌక్ వద్ద బీఆర్ఎస్పీ నాయకులు నిరసన. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో అర్ధరాత్రి వాహనాలు ఢీకొనడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం. బద్దిపోచం ఆలయంలో శ్రావణ సోమవారం సందడి. జూలైలలో భక్తులు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.